హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వెజ్ బిర్యానీ. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం. వేడయ్యే వరకు ఉంచాను అలాగే. ఆయిల్ వేడైన తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగాలు, కొంచెం జాజికాయ, అన్నీ, బిర్యానీ ఆకు కొంచెం, అవన్నీ కొంచెం అలా వేడి చేసుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఆలుగడ్డ కొంచెం, ఒక 1 ఆలుగడ్డకి సరిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం ఒక వేరే బౌల్లో కొన్ని మిల్ మేకర్ తీసుకొని వాటర్ పోసి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత బియ్యం, కొంచెం బాస్మతి రైస్ ఉంటాయి కదా, అవి నానబెట్టుకొని 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్. ఇది కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా, అల్లం అన్నీ కలిపి కొంచెం మిక్స్ చేసి పెట్టుకోవాలి. మీల్ మేకర్ని కొంచెం ఇలా పొంగే వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు ఉడికితే కొంచెం మెత్తగా అయిపోతాయి. మధ్యలో ఒకసారి కొంచెం అలా తిప్పుకుంటూ త్వరగా అవుతుంది తిప్పుతూ ఉంటే. మళ్ళీ 1 నిమిషం అలా మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మీల్ మేకర్ ఉడికిందో లేదో కొంచెం ఒకసారి చూసుకొని ఆపేసుకుంటే అయిపోతుంది. ఇంకొక నిమిషం ఉడకాలి, ఇంకా అవ్వలేదు. మీల్ మేకర్ పొంగు వచ్చేసింది, ఇక తీసేసుకోవడమే. స్టవ్ బంద్ చేసుకొని
ఇది వాటర్ వంపేసుకోవాలి. ఇలా వాటర్ పోయేలాగా వంపేసుకోవాలి. కొంచెం కూల్ వాటర్లో తడిపేసుకోవాలి వాటిని. కొంచెం మంటగా ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి. దానిలో ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పుకోవాలి కలిసేలాగా, కొంచెం పచ్చి వాసన పోయే వరకు. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే అది మంచిగా ఉంటుంది. ఒకసారి మధ్యలో మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వడపోసుకున్న తర్వాత మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలపాలి ఒకసారి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికేదాకా అలాగే ఉంచేసేయాలి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి, అడుగంటుకోకుండా. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందా ఫస్ట్లో కొంచెం వేసాం కదా, మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాం. మిల్ మేకర్ వేసాం కదా, ఉప్పు అంతా మళ్ళీ కలిసేలాగా తిప్పుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్లో కొలత పెట్టి నేను రైస్ వాటర్ అన్నీ కలిపి పెట్టేశాను. ఆ వాటర్ దానిలో యాడ్ చేస్తున్నాను. మొత్తం వాటర్ మొత్తం దానిలో యాడ్ చేస్తున్నా. మళ్ళీ కొంచెం క్యాప్ పెట్టేసి అది మరిగే వరకు అలాగే ఉంచేసేయాలి హైలో పెట్టుకొని. మ్యాక్సిమం ఒక 5 నిమిషాలు పడుతుంది.
ఇంకా ఎసరు కాగాలి, ఇంకా 2-3 నిమిషాలు పడుతుంది. మూత పెట్టేసి అలా ఒక 2 నిమిషాలు ఉంచేయాలి. ఎసరు బాగా కాగింది. ఇంకా దీనిలో రైస్ యాడ్ చేయాలి. ఒకసారి అది మొత్తం తిప్పుకోవాలి, కలిసేలాగా తిప్పి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి, రుచికి సరిపడా. కొంచెం యాడ్ చేయి, సరిపోలేదు, కొంచెం యాడ్ చేసుకుంటున్నాము. ఒకసారి మొత్తం తిప్పేసి మొత్తం కొంచెం హైలోనే ఉంచి పొంగే వరకు అలాగే ఉంచేసేయాలి. ఒక 5 నిమిషాలు అలాగే ఉడికించాలి. ఎసరు కూడా తిరుగుతుంది బాగానే. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఒక్కసారి తిప్పేసి ఒకసారి మొత్తం మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేయాలి. ఓకే, తీసుకో. ఒక్కసారి అయిపోతుంది, ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ఉండాలి. ఈలోపు రైతా కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. రైతాకు పెరుగు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఉప్పు, దానిలో కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇలా అన్నీ మిక్స్ చేసుకుంటే రైతా రెడీ. వేడి వేడి వెజ్ పులావ్ రెడీ. రెడీ అయిపోయింది వేడి వేడి వెజ్ పులావ్. ఎలా ఉంది? మీరు చేస్తారా ఇలా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.